హలో ఎవ్రీవన్. నెక్స్ట్ టాపిక్ వచ్చి అలంకారాలు. మనకి తెలుగు గ్రామర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. అలంకారం పేరులోనే ఉంది. అలంకరించుకోవడం అంటే ఏంటండి, బ్యూటిఫుల్గా రెడీ అవ్వడం. మనం లాంగ్వేజ్కి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏదైతే మన లాంగ్వేజ్కి బ్యూటీని ఇస్తుందో వాటిని అలంకారాలు అంటాం. సో ఈ అలంకారాలు అనేవి రెండు రకాలండి, శబ్దాలంకారం, అర్థాలంకారం. శబ్దం మనకి పేరులోనే ఉంది, అర్థం. శబ్దం అంటే మనం ఒక సెంటెన్స్ చదివినప్పుడు ఆ సెంటెన్స్ విన్న తర్వాత అంటే శబ్దం వచ్చిన తర్వాత మనకి బ్యూటీ అనిపిస్తుంది, అలా వచ్చేలా చేస్తాయి ఈ శబ్దాలంకారం. అర్థాలంకారం ఏంటంటే మనం సెంటెన్స్ చదివిన తర్వాత దాని అర్థం మనకి అర్థమయిన తర్వాత అది అందం అనిపిస్తుంది. అవి అర్థ అలంకారాలు. అంటే సౌండ్ ద్వారా అందం, అర్థం మీనింగ్ ద్వారా మనకి అందం అనిపించేవి. ఇలా లాంగ్వేజ్కి శబ్ద అలంకారాలు, అర్థాలంకారాలని రెండు రకాల ద్వారా మన లాంగ్వేజ్